ముస్లింలపై కపట ప్రేమ ప్రదర్శిస్తూ గాలి మాటలు మాట్లాడే వ్యక్తి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అని నగర మేయర్ వసీం విమర్శలు చేశారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇఫ్తార్ విందు సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 23,000 కోట్ల రూపాయలు మైనార్టీల కోసం వెచ్చించారన్నారు. ఇమాం, మౌజీంలకు వేతనాలు క్రమం తప్పకుండా అందించడమే కాకుండా షాదీ తోఫాను 50,000 నుంచి ₹1,00,000 పెంచిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. హజ్ యాత్రికులకు ఆర్థిక సహకారం, వక్ఫ్ బోర్డు పరిరక్షణ జగన్తోనే జరిగిందన్నారు. ముస్లింలపై దాడులు చేసి వారి ఆస్తులను లాక్కోవాలని చూడటం వారి పట్ల ఉన్న అభిమానం, ప్రేమ అంటారా అని ఎమ్మెల్యేను నిలదీశారు. హౌసింగ్ బోర్డులోని కబరస్థాన్ కు కాంపౌండ్ వాల్ నిర్మించింది ఆయనేనంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, వాస్తవంగా ₹1,10,00,000 నిధులు ఇచ్చింది తమ పాలక వర్గమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 120 మసీదుల్లో ఆయన మౌలిక వసతులు కల్పించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, వాస్తవంగా ఆయన ఏ మసీదుకి మరమ్మతులు చేయించారో చూపించాలన్నారు. ప్రజలంతా తన వైపు ఉన్నట్టు చెప్పుకుంటున్నారని, ముందు ఆయన చుట్టూ ఉన్న మైనార్టీలు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలని సూచించారు. గతంలో తాను, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఎన్ని మసీదులకు ఆర్థిక సహాయం చేశామో తమకు తెలుసునని, ఇవ్వని వాటి గురించి చెప్పుకోవడం సరైనది కాదని మేయర్ అన్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి గారు చూస్తే ముస్లిం మైనారిటీలకు ఏం చేయలేదు, ఏ విధమైన వాళ్ళకి అభివృద్ధి చేయలేదు, ఏ విధమైన సంక్షేమం అందలేదని చెప్పేసి నిన్నటి రోజు మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా ఆయనకి, మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను పదే తెలుస్తున్నాను. ఏమని చెప్తే, నాకు ముస్లిం మైనార్టీలు అంటే అభిమానం, ప్రేమ. గత 35 సంవత్సరాలుగా నాకు ముస్లిం మైనార్టీలు ఉన్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా నాకు బాగా పనిచేసినారని చెప్పి కూడా పెద్దగా చెప్పుకుంటున్నారు ఆయన. ముస్లిం మైనార్టీల పైన అభిమానం, ప్రేమ అంటున్నారు ఆయన. అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ముస్లిం మైనార్టీలకు దెబ్బతీయడం అభిమానం, ప్రేమన? ముస్లిం మైనార్టీల పైన దాడి చేయడం అభిమానం, ప్రేమన? ముస్లిం మైనార్టీలకు హింసించడం అభిమానం, ప్రేమన? ముస్లిం మైనార్టీలకు ఇబ్బంది పెట్టడం అభిమానం, ప్రేమన? చెప్పండి మీరు అన్నీ ఇవన్నీ కూడా. సాయినగర్ సంబంధించి చూసుకుంటే అస్రా ఆప్టికల్స్ వాళ్ళ ఒక షాప్ని కాజేయాలని చూశారు, అది అభిమానం, ప్రేమన? DCMS సంబంధించి మెహతాజ్ అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటే ఆమె, అది ఒక అభిమానం, ప్రేమన? ఎగ్జిబిషన్ సంబంధించి ఫక్రుద్దీన్ అని చెప్పేసి దాడులు చేసిరి మీ అనుచర వర్గం, అది అభిమానం, ప్రేమన? లేక ఒక కార్పొరేటర్ భర్త ముస్లిం మైనార్టీ నాయకుడి పైన నడి రోడ్లో కొట్టడం, అది అభిమానం, ప్రేమన? లేకపోతే అస్రా ఆర్టికల్ సంబంధించి ఒక మైనార్టీ మహిళ పైన మీరు అసభ్యంగా మాట్లాడినా, అది అభిమానం, ప్రేమన? ఇవన్నీ కూడా గమనించాలా. కేవలం మీరేందో వచ్చి గాలి మాటలు మాట్లాడి అభిమానం, ప్రేమ చూపిస్తానని చెప్తే ప్రజలు ఎవరు అన్ని కూడా గమనిస్తుంటారు, ప్రతి ఒక్కటి కూడా చూస్తారు. ఏమని చెప్తే, అనంతపురం నగరంలో కాంపౌండ్ వాల్ సంబంధించి ఈయన వస్తేనే కాంపౌండ్ వాల్ సంబంధించి మన హౌసింగ్ బోర్డులో బరియల్ గ్రౌండ్ సంబంధించి దాదాపుగా నూరాని మసీద్కి ₹1,10,00,000 ఈయన వస్తేనే ఈయన ఆధ్వర్యంలో చేసేసానని చెప్పుకోవడం జరుగుతుంది. అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీకు దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. మా పాలకవర్గం, మా వైఎస్ఆర్సీపీ పాలకవర్గం, మా మైనార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి దాన్ని ఖచ్చితంగా మేము కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తామని చెప్పడంతో మేమందరూ కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది, టెండర్లు పిలిచినాం, ఆ పని పూర్తయింది. మీరు పదే మీ ప్రభుత్వం వచ్చినాక మేము చేసినాం అని చెప్తేగా మీరు గాలి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరిడా. మీరు మాట్లాడేవన్నీ కూడా ఏదో ప్రజలు మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారేమో అని మీరు అనుకుంటున్నారు తప్ప ప్రజలకు అన్నీ కూడా తెలుసని కూడా ప్రజలకు నేను తెలియజేస్తాను. అదేవిధంగా 120 మసీదులకు సంబంధించి 1.5-2 నెలల ముందే కమిషనర్ గారు చెప్పి నా మసీద్ మరమ్మతులు, టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ అక్కడ ఏం రిపేర్స్ ఉన్నాయి చేశారని చెప్పేసి ఆదేశించారంట. ఒక్క మసీద్ చూపించండి, మీరు ఎక్కడైనా కూడా మరమ్మతులు చేయించారో ఒక్క మసీద్ చూపించండి. ఇక్కడ కూడా మసీదుల విషయంలో కూడా ఆయన అబద్ధాలు మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గతంలో మనం చూసుకుంటే ఇఫ్తార్ విందుకు సంబంధించి దాదాపుగా ₹1.5 కోటి రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తే ఇంకా ఇయర్లు రాని ఇంకా పెంచుకుంటూ పోతారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ₹1 కోటి ఇఫ్తార్ విందుకి సంబంధించి ఫండ్ అలాట్ చేయడం జరిగింది. ఇంకా ₹50 లక్షలు ముస్లిం మైనార్టీకి ఏ విధంగా అయితే ఇఫ్తార్ చేసుకుంటారో దాంట్లో తగ్గించడం జరిగింది.
ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లిం మైనారిటీ మేయర్గా నన్ను అవకాశం కల్పించారు. ముస్లింల ఒక సమస్యలపైన నేను ప్రశ్నిస్తుంటే మీకు నచ్చక అకస్సుతో నన్ను దింపాలని చూసే ప్రయత్నం కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరందరూ కూడా కేవలం ఏదో మాట్లాడి మభ్య పెట్టాలని చూస్తున్నారు కాబట్టి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ సమస్య అయినా కూడా ముస్లిం మైనారిటీకి సంబంధించి కావచ్చు, ఏ సమస్య అయినా కావండి. ఇప్పుడే చెప్పాను మీకు కొన్ని సాయినగర్ ఇష్యూ కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, ఎగ్జిబిషన్కి సంబంధించి కావచ్చు, మైనార్టీ నాయకుడిపై దాడి కావచ్చు, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి పైన అసభ్యకరంగా మాట్లాడిన విషయం ఇవన్నీ కూడా మేము ప్రశ్నించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళిన విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను ఈరోజు ఏందో ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నానని చెప్పేసి మీరు కేవలం నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదే పదే కూడా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఈ మధ్యకాలంలో నిన్న మొన్న మీరు ఇఫ్తార్ విందులు కూడా వినడం జరిగింది. మీరేమో ప్రజలందరూ కూడా మైనారిటీ ప్రజలందరూ కూడా టీడీపీ వైపు వచ్చేసినారు, ఇప్పుడు టీడీపీ పక్కన ఉన్నారంటున్నారు. మైనార్టీ ప్రజలు ఎక్కడున్నారో కానీ మళ్ళీ చూద్దాం, కానీ మీ పక్కనున్న మైనార్టీ నాయకులు ఫస్ట్ ఎంతమంది ఉన్నారో అది చూసుకోండి. మీరు మళ్ళా మైనార్టీ ప్రజల గురించి మాట్లాడతారు. ఇవన్నీ మీరు ఆలోచించి మాట్లాడాలి. కేవలం మీరు గాలి మాటలు మాట్లాడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముస్లిం మైనార్టీ మేయర్గా ఉండి ప్రజల గురించి ఏది పట్టించుకోవడం లేదని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చేస్తున్న అరాచకాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి కోసమే నేను చేస్తున్న పనిని మీరు అడకట్టాలని చెప్పేసి నా పైన ఏవేవో దుష్ప్రచారాలు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. రంజాన్ మాసం ఉండేది, ప్రజలందరూ కూడా దీక్షలతో ఉంటారు, ఖురాన్ చదువుకుంటా, ఉపవాసాలు అనుకుంటా అనేకటువంటి ఉంటాయి. కానీ ఇక్కడ కొంతమంది కూటమి నేతలకు సంబంధించిన కొంతమంది నాయకులు నేతలు దీంట్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి ఒకసారి. వీళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు మేము ఏవైతే మాట్లాడుతున్నాం ఆధారాలతో మాట్లాడుతున్నాం, ఉండేవే మాట్లాడుతున్నప్పుడు మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కావండి, అనంత వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, ఏ ఒక్క మసీదు కూడా ఏ ఒక్క రూపాయి లేదని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈయన ఏమైనా మనం చూసినారని మేము ఎంత ఇచ్చినామో ఏం లేదనేది. అనంత వెంకటరామరెడ్డి గారు ఎన్ని మసీదులు ఉన్నాయో ఎంత ఇచ్చినారో ఆయనకే తెలీదు. డొనేషన్స్ అనేవి కొంతమంది మసీదులకు ఇచ్చేవన్నీ కూడా ఫోటోలు పెట్టుకొని చూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా అనేక మసీదులకు చాలా మందికి ఇచ్చినాను. నాకు తెలుసు, ఆ మసీద్ కమిటీ సభ్యులకు తెలుసు ఎంత ఇచ్చినామనేది. నేను మళ్ళీ అవన్నీ ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకొని మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను.